ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనము. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానులు యేసును ఆరాధించి ఆయనకు బంగారమును, సాంబ్రాణిని, బోళములను సమర్పించి దేవుని చేత బోధింపబడిన వారై దేవుడు బోధించినట్లుగా ఆయన మాట ప్రకారముగా వారు ప్రయాణము చేసినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. హేరోదు మార్గము కపటముతో కూడిన మార్గమయున్నది. అది నరహత్యతో కూడిన మార్గము, అది మరణ మార్గము. ఆ మార్గములు వెళ్లకుండా దేవుని మాట చొప్పున వారు మరి ఒక మార్గమున వెళ్ళిరి. ఆ మార్గమే యేసు మార్గము. హేరోదు మార్గము మరణ మార్గము, యేసు మార్గము జీవ మార్గము, సత్య మార్గము, నీతి మార్గము, సమాధాన మార్గము. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు అని వాక్యము సెలవిచ్చుచున్నది. యేసు మాట విని యేసు మార్గములో పయనించుదముగాక, బుద్ధిమంతులుగా నీతిమంతులుగా జీవించుదముగాక. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరా, ప్రతి ఒక్కరూ ఈ రక్షణ మార్గములో, ఈ జీవ మార్గములో పయనించుదముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.